నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి 23వ తారీఖు కుజగ్రహ సంచారం అనేటువంటిది మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతోందండి. ఎన్ని రోజులు అంటే సుమారుగా 38 రోజుల పాటు ఏప్రిల్ 2వ తారీఖు 2026 దాకా ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలో ఉంటుంది. కుజుడు అనేటువంటి ఆయన ప్లానెట్ కోసం అందరికీ తెలిసిందే అండి. ఆయన 45 రోజుల దగ్గర నుంచి 60 రోజుల పాటు సుమారుగా ఒక రాశిలో ట్రావెల్ చేస్తుంటారు. అలాంటి కుజుడు ధైర్య సాహసాలకి, గవర్నమెంట్ జాబ్స్కి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, భూమికి సంబంధించి కానీ, కోర్టు వ్యవహారములకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ధైర్యానికి సంబంధించి కానీ, లేకపోతే ఎన్నో రకాల పనులు పూర్తవడానికి కానీ కుజగ్రహ సంచారం అనేటువంటిది ఇంపార్టెంట్గా చూస్తుంటాం. అలాంటి కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి అంటే వాయుతత్వ రాశి అయినటువంటి 11వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశాలు ఈ 38 రోజుల్లో మీరు చూస్తారు. అంటే ఏ రాశి వాళ్ళకి కదండి, నార్మల్గా భూముల యొక్క ధరలు పెరగడం కానీ, లేకపోతే జాబ్స్ అనేటువంటివి రావడం కానీ, రైల్వే జాబ్స్ కానీ ఇలాంటివి ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మరి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావితాన్ని ఈ యొక్క కుజగ్రహ సంచారం చూపిస్తారు, మేషాది రాశుల నుంచి మీనరాశి వరకు ఏ ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పడుతుంది, ముఖ్యంగా చెప్పాలి అంటే కుజగ్రహ సంచారం ఎప్పుడు ట్రాన్సిట్ అయినా 3 రాశులకి మాత్రమే శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటారు. ఏ జన్మరాశి నుంచి అయితే కుజుడు 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో ఉంటారో ఆ యొక్క జన్మరాశికి ఖచ్చితంగా రాజయోగం అనేటువంటిది పడుతుంది. అయితే ఇక్కడి నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మరి కన్యా రాశి వాళ్ళకి ద్వాదశ రాశి ఫలితాల్లో ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఎంతవరకు అనుకూలిస్తుంది, ఎన్ని గ్రహాలు ఆల్రెడీ కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఈ 38 రోజుల్లో ఏ ఏ శుభ ఫలితాలు చూడబోతున్నారో మనం చూస్తే, కన్యారాశి వాళ్ళకి 6వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి కుజుడి యొక్క ప్రవేశం 23వ తారీఖున జరుగుతుందండి. ఇది ఎక్స్ట్రాడినరీ రాజయోగంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అయ్యారు. ఇప్పుడు 23వ తారీఖున కుజుడి యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. కుజుడు అనేటువంటి ఆయన ఎవరంటే కన్యా, తుల, వృశ్చికం, థర్డ్ లార్డ్. దీనివల్ల సిబ్లింగ్స్తో, అన్నదమ్ములతో ఏదైనా ఇబ్బందులున్నా, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్స్ చేయాలి అనుకున్న పనులు ఆగిపోయిన అవన్నీ కూడా పూర్తవుతాయి. శాస్త్రం ఏమేం చెప్పిందో అవన్నీ కూడా ఒక్కసారిగా మనం చూస్తే వస్త్ర ధన ధాన్య లాభము అని శాస్త్రం చెప్పిందండి. ఏదైనా బట్టలు కొనుక్కోవడం, డబ్బులు విపరీతంగా రావడం, లేకపోతే మంచి ఫుడ్ అనేటువంటిది తీసుకోవడం, ధనధాన్య వస్త్ర లాభాలకు మించి ఏ మనిషికి కూడా అంత అవసరం ఉండదండి ఏది కూడా. సో ముఖ్యంగా తినడానికి తిండి ఉండాలి, మంచిగా బట్టలు ఉండాలి, లేకపోతే రేపటి రోజుకి మన దగ్గర ఉంది అనుకోవడానికి ఒక నమ్మకం ఉండాలి, అంతే కదా. అదే ఇప్పుడు మీకు కలగబోతుంది అనమాట కన్యారాశి వాళ్ళకి. అది చాలా మంచి యోగము. తర్వాత రెండోది ఏంటి అంటే కీర్తి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, మంచి అప్లాజ్ అనమాట. సో బాగా పనిచేస్తున్నారు, బాగా మీ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇలాంటివన్నీ కూడా కలగడం. తర్వాత ఏంటంటే మనస్సుకి సుఖము అండి. ఇక్కడ ఏంటి అంటే మనస్సుకి సుఖం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రశాంతత ఉన్నప్పుడే కలుగుతుంది. సహజంగా మనసుకి ఆనందం అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం, బట్ ప్రశాంతత అన్నప్పుడు మాత్రమే మనస్సుకి సుఖం ఉంటుంది. తిన్నది అడిగినప్పుడు, పడుకోగానే నిద్ర పట్టినప్పుడు, లేకపోతే పిలవగానే ఎవరైనా పలకరించినప్పుడు, ఇలాంటివన్నీ పదాల్లోనే మనం మనసుకి సుఖము అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటామండి. తర్వాత ఏంటంటే పుణ్యకార్యాలు చేయడం, ఎవరికైనా మంచి దాన ధర్మాలు చేయడం కానీ, ఎవరికైనా సహాయం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయని శాస్త్రం చెబుతోంది. దీంతో పాటు కానీ నూతన వస్తు సేకరణ, అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే దానికోసం ఎంక్వైరీ చేయడం, దానికోసం అది కొనుక్కోవడం, లేకపోతే కొత్త కొత్త వస్తువులన్నీ సంపాదించడం, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఇవన్నీ కూడా వస్తువు అంటే అది మాత్రమే కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. వివాదరహితంగా శత్రుపీడ అనేటువంటిది కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదో ఒక పని ఆటంకాలు కానీ, గొడవలు కానీ, ద్వేషం కానీ చెయ్యకూడదు అనేటువంటిది, నరఘోష అనేటువంటిది ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల దగ్గర నుంచే వస్తాయండి. ఎందుకంటే బుధుడు కదా, ద ఒరిజినల్ 6th కన్య. కాబట్టి ఖచ్చితంగా బంధువుల దగ్గర నుంచి ఆ ప్రాబ్లం ఏది కూడా ఈ మాసంలో, ఈ 38 రోజుల్లో రాకుండా చెయ్యాలనుకున్న పని, అనుకున్నటువంటి పని దిగ్విజయంగా, నిరాటంకంగా, శత్రుపీడ లేకుండా పూర్తవుతుంది అని శాస్త్రం చెబుతోంది. తర్వాత ఏంటి అంటే, ఎందుకంటే 6వ స్థానం కదండి, 6 అంటే శత్రు రోగ రుణస్థానము. శత్రు బాధలు లేదు, రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. సహజంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయండి, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, సయాటికా పెయిన్స్ వస్తాయి, ఈ యొక్క కాళ్ళ దగ్గర జాయింట్స్ దగ్గర నొప్పులు రావడం, ఆర్థరైటిస్, వాత దోషాలు రావడం, కఫ సంబంధిత ఇబ్బందులు రావడం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ వస్తుంటాయి, నర్వస్ డిజార్డర్స్.
సో అలాంటివన్నీ కూడా ఈ 38 రోజుల్లో వాటికి తగినట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవడం, మంచి మంచి వ్యాయామం చేయడం, మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం, మెడిసిన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయని శాస్త్రం చెబుతుంది. తర్వాత ఏంటి, రుణ బాధలు, రుణస్థానం కదండి. ఏదైనా అప్పులు కానీ, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, పెండింగ్ వ్యవహారాలు కానీ భయం పుడుతూ ఉంటుంది. ఎవరికైనా ఒక బాకీ ఉన్నామంటే తప్పకుండా భయం పుడుతుంటుంది. అలాంటి భయం నుంచి బయటికి రావడంతో పాటుగా అప్పు తీరేటువంటి మార్గం కలుగుతుందండి. ఎలా కలుగుతుంది? 6వ స్థానంలో రవి కూడా ఉన్నారు కదా. రవి ఎవరు అంటే పనులు దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి ఆయన. 12th లార్డ్ కన్యారాశి వాళ్ళకి. 12th అంటే ఏంటి? లాసెస్ అనమాట. ఎక్కడైతే ఏదైతే లాస్ అయ్యారో, అదే జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం, పేరు లేని వాళ్ళకి పేరు రావడం, పని లేని వాళ్ళకి పని రావడం, మంచి హోదా అనేటువంటిది, పరపతి అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి యోగమే ఈ 6వ స్థానంలో రవి కుజులండి. మళ్ళీ 6వ స్థానంలో రాహు కూడా ఉన్నారు. అది కూడా మీకు మంచి ఫేవరబుల్గానే ఉన్నారు. తర్వాత అన్ని విధాలుగా అనుకూలత అనేటువంటిది కనబడుతుంది అనమాట. ఈ 38 రోజులు కూడా కన్యా రాశి వాళ్ళు ఎవరున్నా, మీకు రియల్ ఎస్టేట్ మీరు వ్యాపారంలో ఉన్న, బిల్డర్స్గా ఎవరైనా ఉన్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న, కోర్టు వ్యవహారాలు కానీ, రుణ బాధలు కానీ, లేకపోతే ఈ పని పూర్తవ్వట్లేదు అనేటువంటి బాధ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, గొడవలు కానీ, ఏది ఉన్నా సరే అందరికీ కూడా చాలా బాగుండబోతోందండి. అయితే మీకు లేనిది ఏంటి అంటే కన్యారాశి వాళ్ళకి గురుబలం. గురువు అనేటువంటి ఆయన మిథునంలో ఉన్నారు కదా, అది మీకు అంతగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే దశమం అవుతుంది. ఎప్పుడైతే ముఖ్యంగా జూన్ 1వ తారీఖు దాటిన తర్వాత గురువు అనేటువంటి ఆయన కర్కాటకంలోకి వస్తారో ఎక్స్ట్రాడినరీ రాజయోగం అండి. బట్ ఈ లోపులో కూడా ఈ రవి కుజులు ఇచ్చేటువంటి యోగం అయితే చాలా బాగుంటుంది. ఈ 38 రోజులు ఏప్రిల్ 2వ తారీఖు దాకా కన్యారాశి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీ పర్సనల్ చార్ట్ ద్వారా చూసుకుంటూ ఏదైనా ఒక విషయాన్ని ముందుకు వెళ్ళాలనుకుంటే, కొత్త పని ప్రారంభం చేయాలనుకుంటే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ మీకు సహకరించింది అంటే ఈ 38 డేస్లో మీరు శుభవార్త వినడం గ్యారంటీ. అలా విన్నవాళ్ళు కూడా కింద కమెంట్ రూపంలో తెలియచేయచ్చు. తప్పకుండా నేను కూడా ఆనందపడతాను.